అతి చిన్న వయసులో ఒక సీఎం అయ్యుండి ఒక తండ్రి చనిపోయిన తర్వాత ఫ్యామిలీ అంతా బయటకు వచ్చాక ఒక 16 నెలలు జైల్లో ఉండి కూడా సింగిల్గా పోటీ చేసి బౌన్స్ బ్యాక్ అయ్యి పార్టీకి ఒక 151 మంది సీట్లను తీసుకొచ్చి ఏమంటారు ఆటో డ్రైవర్లు చిన్న చిన్న పదవులు ఉన్న వాళ్ళకి ఎంపీ పదవులు ఇచ్చి ఇవాళ ఓడిపోయినా కూడా 1,30,00,000 మంది ఓటిని దమ్ముగా ధీటుగా 3 పార్టీలు ఏకమైపోయి ఆయన్ని పెట్టినటువంటి ఇబ్బందులు నిజంగా ఆయన అంటారు కొన్ని సిచ్యువేషన్లు నన్ను గుర్తు చేసుకోండి అని. ఆయన్ని మాత్రం గుర్తు చేసుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది తప్పనట్లేదు సార్. ఎవరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చక్కగా చేయలేదు, లేకపోతే వీళ్ళు చక్కగా చేయలేదు, వీళ్ళు చక్కగా చేయలేదు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారనే మాట ఏ ప్రజల్లోనూ లేదు సార్. ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఆయన ఒక చరిత్ర. నిజంగా వాళ్ళ నాన్నగారు ఎలాగైతే చరిత్రలో నిలిచిపోయారో అంతే ఎత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చరిత్రలో నిలిచిపోతారు. పవన్ కళ్యాణ్ గారి కోసం అంటే సార్ నాకు బేసికల్ గా సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. అంటే ఈయన బట్టి కాదు, చిరంజీవి గారు అంటే ఇష్టం. చిరంజీవి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు సినీ ఫీల్డ్ ఎవరు ఉండరు. కానీ ఈయనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, గడికొక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు, తర్వాత ఒక మాట, ఇంకో మాట, గుంటూరులో ఒక మాట, విజయవాడలో ఒక మాట, వైజాగ్లో ఒక మాట. మీరు నిజంగా రాజకీయాల్లోకి వచ్చున్నట్లయితే మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, నిజంగా మీలో ఆ బాధ లేకపోతే ఆ ఆవేదన, ఆ ఉక్రోషం, మైకుల మీద పట్టుకొని అరిచిన ఆవేదన ఇవాళ మీకు పదవి వచ్చినప్పుడు ఒక్కటి కూడా కనిపించట్లేదు అని అంటే, అయితే మీరు పదవుల కోసం వచ్చి ఉండాలి, లేదంటే ప్యాకేజీల కోసం అన్నా వచ్చి ఉండాలి. అంటే జనాలు అంటుంది, నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మొన్నటిదాకా నేను కూడా అనుకోలేదు సార్. అప్పుడు నిజంగా వస్తే అసలు 2 చోట్ల ఓడిపోయారు కదా, ఏం చేయలేకపోయారు కదా, ఇప్పుడు గెలిస్తే చేస్తారేమో అనుకున్నాను. ఇప్పుడు ఏం చేసే ప్రసక్తి అయితే ఏమీ లేదు. ఆ కాషాయం కప్పుకొని ఇంకా మత రాజకీయాలను తీసుకొని వచ్చేసి ఏది పడితే అది మత రాజకీయం తీసుకొని వచ్చారు అంటే రాష్ట్రంలో అది వాళ్ళకి చివరి ప్రభుత్వం అని అనుకోవాలి. ఇది చాలా చాలా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం సార్. భారతదేశం ఏంది సార్, అన్ని మతాల సమ్మేళనాలు సార్, ఎవరికి రైట్ లేదు సార్. నువ్వు క్రిస్టియన్ ఏంది, ముస్లిం ఏంది, అందరం తిరుగుతాం. సనాతన ధర్మం అని ఏం ఆ సనాతన ధర్మంలోనే నువ్వు కూడా శూద్రుడివి అన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. పాపం ధర్మం కోసం చక్కగా తెలియలేనట్టుంది. ఊరికే కాషాయం కప్పుకొని నేను మెట్లు కడిగేస్తాను చేసేస్తాను అని అంటే, బొట్లు పెడతాను అని అంటే, ఇవాళ ఎంతమంది మీరు చేసిన తప్పిదాలకి బొట్లు పెట్టాలి సార్? ఎంతమంది ఆడపిల్లలకి చేయాలి సార్? ఎంతమంది సుగాలి ప్రీతులు వచ్చారు సార్? మీరు మిమ్మల్ని ఎందుకు అంటున్నారంటే, మీరు అంత ఘోరంగా ఎలక్షన్ ముందు మాట్లాడారు కాబట్టి. లోకేష్ బాబు గారు మాట్లాడలేదు. లోకేష్ బాబు గారు నా రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ విషయంలో ఆయన కోసమే మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు పథకాల కోసం చెప్పారు. కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు ఊగిపోయారు కదా మైక్ పట్టుకొని. ఇవాళ ఏమైపోయారు? నాకు తెలిసి ఇంకా కే పాల్ గారు నయం సార్, తప్పు అనకూడదు. కానీ ఆయన ఒక విజనరీ. మొత్తం అన్ని కంట్రీలా సార్, అన్ని కంట్రీల్ని పెద్ద పెద్ద ఫ్లైట్స్ ఆయన కథ అయింది, ఆయన ఎవరైంది, పెద్ద పెద్ద ప్రెసిడెంట్లతో ఆయన సార్ ఆయన చాలా చేశారు సార్. కేపాల్ గారిని మనం తప్పు పడతాం కానీ ఆయన్ని కూటమి ప్రభుత్వం చాలానే వాడుకున్నారు కదా. కేపాల్ గారిని విడోస్ కి పెన్షన్స్ అప్పుడు ఎవరిచ్చారు సార్? ఎంత ఫండ్ వచ్చేది సార్ అప్పటి నుంచి? అప్పుడు ఎంతమంది జనాలకి న్యాయం చేశారు సార్? ఇప్పుడు ఆయనన్నా ఒక పార్టీలో స్టాండ్ తీసుకొని రానివ్వండి పోనివ్వండి స్టాండ్ తీసుకొని ఉన్నాడు, ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? బూడిగేం చేస్తున్నారు ఇంకొక పార్టీకి? మీ నాయకత్వాన్ని నమ్మితే మీ నాయకుల్ని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు పక్క పార్టీ వాళ్ళందరూ. అంటే ఫైనల్గా చెప్పండి, భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో 2029 కానీ జన్మభూమి కానీ అధ్యక్ష అనే అవకాశం ఉంటుందా, లేదంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తే అవకాశం ఉంటుందా? టీడీపీ ఏమో పక్క భూస్థాపం అయిపోతుంది, వైసీపీ అనేది కనుమరుగు అయిపోయింది, ఇంకా లేదు, గేట్లు ఎత్తేస్తే ఆ 10 మంది కూడా వచ్చేస్తారంటారు. నాయకులు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు సార్. అక్కడ నుంచి ఇక్కడ రాలేదా, ఇక్కడ నుంచి అక్కడికి పోలేదా? ఎలక్షన్ ముందు ఎంతమంది అటు పోయారు, ఎంతమంది ఇటు వచ్చారు? నాయకుల్ని బట్టి కాదు కదా, క్యాడర్ని బట్టి మనం మాట్లాడాలి. ఇక్కడ ఉన్నటువంటి 40% ఓట్ షేరింగ్, ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నరికి చంపేసినా, అది అంటారు కదా కేకే సర్వేలు అంటాడు కదా, కోస్తే అక్కడ
ఏమంటారు వైసీపీయా టీడీపీయా అంటే కోర్ వైసీపీకి ఎక్కువ ప్రియారిటీ అని. ఆ కోర్ వైసీపీ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయడం అనేది ఎవరి తరం కాదు, అది అవ్వని పని. డెఫినెట్గా గ్రౌండ్ రియాలిటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ వేరు, జనాలకి అర్థమైపోయింది ఈ పార్టీకే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా సర్వేలు చెప్పాయి, నేను కాదు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా బెస్ట్ మెజారిటీ తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది విన్ అవుతుంది, అందులో 1% కూడా డౌట్ లేదు.